కొరకే మనుజ అవతారుడిగా లోకానికి వచ్చిన దేవ మీకు స్తోత్రం. నీవు ఉన్న దేవుడవు, అనుదేవుడవు, మహోన్నతమైన దేవుడవు, మీకు స్తోత్రములు, మీకు వందనాలు. ఈ ఉదయకాల క్రిస్మస్ ఉదయ ఆరాధనకు సమస్తము మాలిన్యమై సిద్ధపరిచిన దేవా స్తోత్రాలు. ప్రభువా, మహాపరిశుద్ధుడు, ప్రేమ స్వరూపి, శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని సంవత్సరం క్రిస్మస్ వరకు మమ్మల్ని సజీవ లెక్కలోంచి మీ కృపతో క్షేమన్న ఉదయకాలం మేమందరము కూడి ఆయన మిమ్మల్ని ఆరాధించి స్తుతించి ఆత్మీయతలో నడిపిస్తున్నందుకు మీకు వందనాలు. మీ సన్నిధి మా మధ్యలో ఉంచమని అడుగుతున్నాం తండ్రి. ఆయన మమ్మల్ని అందరినీ మీ పరిశుద్ధాత్మతో నింపండి. ఈ దిన కార్యక్రమం అంతా మీరే మాకు సహాయం చేయాలి తండ్రి. అలాగే నీ పరిశుద్ధ నామమునకు సమస్త ఘనత, మహిమ, ప్రభావము కలుగును గాక. లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభకరమైనటువంటి నామములో ఈ వీక్షకులైనటువంటి అందరికీ ఇమాన్యుయల్ లూథరన్ చర్చ్ పక్షంగా, ఎంవిపి కాలనీ విశాఖపట్నం పక్షంగా క్రిస్మస్ మరియు రాబోతున్నటువంటి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేయడానికి ఇష్టపడతా ఉన్నాం. ఎంవిపి కాలనీలో ఉన్నటువంటి ఇమాన్యుయల్ లూథరన్ చర్చ్ సంఘము అనేక సంవత్సరాలుగా ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక ఆత్మ సంబంధమైనటువంటి దైవిక జీవితాలను కోరేవారికి ఆధ్యాత్మిక కేంద్రముగాను, క్రీస్తు ప్రభు యొక్క సువార్తను ప్రకటించే ఘనమైనటువంటి ఆధ్యాత్మిక క్షేత్రముగా ఉన్నదని ఈ సమయంలో తెలియచేయటానికి మేమెంతో సంతోషిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు జననాన్ని గురించి జ్ఞాపకం చేయబడినటువంటి మాటలను లోకము అనేక విధాలుగా వింటూ ఉంటారు. యేసు పుట్టుక నశించిన దానిని వెదకి రక్షించటానికి మనుష్య కుమారుడిగా వచ్చారు అని చెప్పేటువంటి ఒక గొప్ప సందేశము మీరు ఇందులో చూస్తూ ఉంటారు. అందుకని క్రిస్మస్ ఈజ్ ద ఫెస్టివల్ ఆఫ్ రిడెంప్షన్ అనేటువంటి ఒక అద్భుతమైన మాటను జ్ఞాపకం చేస్తాను. యేసు ప్రభు వారు మానవులు పండుగ చేసుకోవాలని ఆయన పుట్టలేదు, కానీ క్రైస్తవులు అనేటువంటి సాధారణ నామాన్ని మనము గుర్తు చేసుకునేటప్పుడు ప్రపంచము యేసుక్రీస్తు అనే లోకరక్షకుని యొక్క పుట్టుకలో మానవ ప్రపంచము పండుగ అనేదాన్ని ఏర్పాటు చేసుకుంది. నిజానికి క్రిస్మస్ పండుగ అనేటువంటి దానికంటే ఉన్నతమైనది, ఉత్తమమైనది. ఎందుకు అనంటే మానవులు ఆజ్ఞాతిక్రమము చేత, పాపము చేత నశించి ఉండగా మరలా వారిని దేవునితో కూడా ఎల్లప్పుడూ ఉండటానికి ఏర్పాటు చేయబడిన దైవిక రక్షణోపాయము అనేటువంటి మాటగా ఈ క్రిస్మస్ అనేటువంటి సందేశము ఉంది అని చెప్పడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. అందుకనే క్రీస్తు పుట్టినప్పుడు చెప్పబడినటువంటి మాట ఏమనంటే, ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము నేడు నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మన కొరకు పుట్టియున్నాడు అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని మనం వింటూ ఉంటాం. కనుక క్రిస్మస్ ఇట్స్ ఏ సాల్వేషన్, క్రిస్మస్ ఫెస్టివల్ ఇట్స్ ఏ సాల్వేషన్ ఫెస్టివల్. కాబట్టి ఈ సందేశాన్ని వింటున్నటువంటి ప్రజలందరికీ కూడా ఇమాన్యుయల్ లూథరన్ చర్చ్ ద్వారా మేమిస్తున్నటువంటి సందేశము ఏంటనంటే, యేసుక్రీస్తు మానవ పాప పరిహారార్థమై లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా ఆయన వచ్చారు. ఆయనను స్వీకరించువారు, అదే మాట దూతలు ఆయన పుట్టుకలో చెప్పాయి.
సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము. ఆయనకిష్టులుగా ఉండండి, ఆయనను రక్షకునిగా స్వీకరించండి, ఆయనను పొందండి, ఆయన రాజ్యము కొరకై ఇష్టపడండి. జీవిత అనంతరము కలిగేటువంటి అది రహస్యముగా ఉంచబడిన ఆత్మల రాజ్యము కొరకై యేసుక్రీస్తునందు దేవుడు మిమ్ములను పిలుస్తూ ఉన్నాడు. వచ్చి ప్రభువుని పూజించండి, ఆరాధించండి, ప్రభు ఆశీర్వాదం పొందండి. దేవుడు మీకు తోడైండును గాక. ఆమేన్. మీ అందరికీ క్రిస్మస్ శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభు అయిన క్రీస్తు ప్రతి పాపిని సంరక్షించడానికి, నిత్యరాజ్యములో శాశ్వత జీవాన్ని ఇవ్వడానికి, పాపను క్షమించగలిగిన గొప్ప మనసుతో మానవుని శరీరం దాల్చుకుని మరణం పొంది తిరిగి లేచి తన జీవం చేత ప్రతి మానవుని నింపడానికి ఆయన మార్గముగా, ఆయనే సత్యముగా, జీవప్రదాతగా అనుగ్రహించబడిన దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ శుభదినాన్ని మీ అందరికీ కూడా సుఖశాంతులతో దైవ జ్ఞానములో మీరందరూ కూడా వర్తిల్లి నిజదేవుని తెలుసుకుని ఆరాధించాలని మీకు మనవి చేస్తూ క్రిస్మస్ శుభాలు తెలియజేస్తున్నాను.